నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నెక్స్ట్ లెవెల్ వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన. ఈ షామ్లో చాలా ట్రెండ్ అవుతుంది ఇలాంటి డైలాగ్ మీద. అందుకే ఈరోజు అయితే చేసిన చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. అదేవిధంగా డిస్క్రిప్షన్ కింద ఇప్పుడైతే ప్యాకేజ్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడైతే ఏం ప్యాకేజ్ ప్రాబ్లం అయితే ఏం రాదు, డైరెక్ట్ అలర్ట్ మిషన్లోకి అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఒకసారి వెళ్ళి కానీ చెక్ చేసుకోండి. చాలా సింపుల్గా అయితే ఎఫెక్ట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుంటారు. అవి ఎఫెక్ట్ అయితే చూసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకొని ఎడిటింగ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు నచ్చితే ఒక లైక్, జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి. మీకు కామెంట్ చేశారంటే నాకైతే అర్థమవుతుంది. అదేవిధంగా మన ఛానల్ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకైతే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందో ఆ వీడియో అయితే చూసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకొని ఎడిటింగ్ అయితే చేసుకుంటారా. అదేవిధంగా ఫస్ట్ అప్లో అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇలా అలర్ట్ మిషన్ యాప్ అయితే మీ దగ్గర లేకపోతే ఈ శ్రమ ఐడిలో పెట్టేసినాను. హైలైట్లో చెక్ చేయండి, హైలైట్లో అయితే ఉంటుంది. అక్కడ వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకొని ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఫుల్ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇలా ఫుల్ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఇలా అయితే ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడికి వచ్చేసేయండి. స్టార్టింగ్ పిక్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి ఇక్కడ పోతే ఇలా యాడ్ చేసుకొని ఈ ఫోటో అనేది ఇక్కడ వరకు యాడ్ చేసుకోండి. 6.36 మిల్లీసెకండ్ వరకు వచ్చేసి ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేయండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసేసి ఆ టెస్ట్ కిందకి అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఇలా లాంగ్ ప్రెస్ చేస్తున్నాను నేను, ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. మీరు కానీ అదేవిధంగా మీ ఫోటో అనేది లాంగ్ ప్రెస్ చేసి చేసుకునండి. ఇలా చేసుకొని ఇలా కిందకైతే ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెస్ట్ ఈ ఇమేజ్ ఉంటుంది కదా, ఇమేజ్ క్లిక్ చేసుకుని వన్ డాన్స్ వాళ్ళకి వెళ్ళి ఈ యానిమేషన్ ఏమైనా ఉందేమో చూస్తున్నాండి. యానిమేషన్ అయితే లేదు. ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని కాపీ చేసుకుని ఈ ఇమేజ్ అయితే డిలీట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇమేజ్ అయితే డిలీట్ చేసుకొని ఈ ఇమేజ్కి అయితే పేస్ట్ అయితే చేయండి. ఈ విధంగా ఎలా పేస్ట్ చేస్తున్నాను మీరు అదేవిధంగా ఇలా పేస్ట్ చేసుకోండి. మీరు ఇలా పేస్ట్ చేసుకొని మీకు ఇలా బ్లాక్ అండ్ వైట్లో కావాలంటే బ్లాక్ అండ్ వైట్లో పెట్టుకోవచ్చు. ఇలా బ్లాక్ అండ్ ఇలా కలర్ సెట్టింగ్లోకి వెళ్ళి కలర్స్ అయితే వైట్ అయినా పెట్టుకుని ఇలా వైట్ అయినా పెట్టుకునండి, ఇలా బ్లాక్ అయినా పెట్టుకునండి. మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. బెటర్గా అయితే వైట్ అయితే నీకు లుక్ అయితే కుడుతుంది. వైట్ అయితే చాలా లుక్ అయితే ఉంటుంది. అదైతే యాడ్ చేయడానికి ట్రై చేసుకోండి మ్యాక్సిమం అయితే. ఇప్పుడైతే ఒక ఫోటో అయితే యాడ్ చేస్తున్నాం. ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాం. మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుందాం. ఈ ఫోటో అనేది ఇలా చేసుకుని ఎక్స్ట్రా పాయింట్ చేసుకుని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుని మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ చేసుకోండి. ఈ ఫోటో ఉన్నాయి, ఈ ఫోటో లాంగ్ ప్రెస్ చేసేసి ఈ ఫోటో నేను చెప్తాను ఆ ఫోటో కిందకి అయితే పెట్టుకునండి. ఇప్పుడు ఈ ఫోటో కనపడుతుంది, ఈ ఫోటో ఇలా కింద అయితే పెట్టకండి, ఇలా పైన పెట్టుకునండి. ఇలా పెట్టుకుని ఇప్పుడు ఈ ఫోటో ఇప్పుడు 2 ఫోటో ఉంటుంది, ఈ ఫోటో లాంగ్ ప్రెస్ చేసుకునండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసుకునికే ఒక టైం అయితే ఉంటుంది. ఇలా లాంగ్ ప్రెస్ చేసుకుని అడ్జస్ట్మెంట్ అయితే కొంచెం మీకు లుక్ కన్ఫ్యూజన్ అయితే కాకున్నట్టు లుక్ అయితే ఉండడానికి అయితే ఒక విధంగా అయితే సెట్ చేసుకునండి. ఇలా సెట్ చేసుకుంటే చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. ఇలా సెట్ చేసుకుని ట్రై చేసుకోండి. ఇలా వన్ బై అనేది సెట్ చేయండి. సెట్ చేసామంటే మనము ఈ విధంగా అనేది అర్థమవుతుంది, ఏ ఫోటో అనేది ఎలా ఉంటుందో అని అర్థమవుతుంది. ఇలా లాంగ్ ప్రెస్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసి మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసేసి ఇలా ఈ ఫోటో ఓన్లీ ఈ ఫొటోస్ మాత్రమే సెట్ చేయాలి. మళ్ళీ ఇంకో కొన్ని ఫొటోస్కి అయితే సెట్ చేయడానికి అవసరం లేదు. ఈ విధంగా కొంచెం వరకు అయితే ఇదైతే కొంచెం వరకు అయితే సెట్ చేద్దాం. మనము కొంచెం ఇలా లాంగ్ ప్రెస్ చేద్దాం. ఇలా చేసుకొని ఇలా ఈ ఫోటో పైన అయితే పెట్టుకోండి. ఇలా ఫోటో పైన పెట్టుకుని మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇష్టపడటం చేసుకుని లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ ఈ ఫోటో పైన అయితే పెట్టుకున్నాను. ఇలా ఈ ఫోటో పైన అయితే పెడుతున్నా. మళ్ళీ ఒక 2 ఫొటోస్ ఉన్నాయి, ఆ 2 ఫొటోస్కి ఇలా జూమ్ చేసుకుని ఇష్టపడటం చేసుకుని లాంగ్ ప్రెస్ చేసుకున్నాండి. మళ్ళీ ఈ విధంగా సేమ్ కొంచెం టైం అయితే పడుతుంది. ఇలా చూసుకోండి. అలా కొంచెం అయితే చూసుకోండి. ఇలా కొంచెం ఇలా టైం అయితే ఇలా పడుతుంది. మళ్ళీ ఇంకో ఫోటో మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుందాం. మళ్ళీ జూమ్ అయితే పెంచుకుందాం. ఇలా జూమ్ పెంచుకొని ఇష్టపడటం చేసుకుని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసుకుందాం. మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసుకొని
ఇలా లాంగ్ ప్రెస్ చేద్దాం. మళ్ళీ కొంచెం ఇలా లాంగ్ ప్రెస్ చేసేసి ఈ ఫోటో సరిగ్గా పెడదాం. మళ్ళీ ఇంకో ఫోటో లాంగ్ లెంత్ ఫోటో ఉంటుంది. ఈ లాంగ్ లెంత్ ఫోటో అనేది ఇలా ఉంటుంది కదా, ఇక్కడ 12.34 మిల్లీ నుంచి ఇక్కడ 18.48 మిల్లీ వరకు అయితే జరుపుకునండి. ఇలా ఈ లాంగ్ ప్రెస్ చేసుకొని ఇలా పెట్టుకొని లాంగ్ ప్రెస్ చేసుకునండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసుకొని ఈ ఫోటో అయితే యానిమేషన్ అయితే ఇవ్వదాం. మనము ఈ ఫోటో ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోటోకి కాపీ చేసుకుందాం. ఏమన్నా ఎఫెక్ట్ ఉన్నాయో కాపీ చేసుకొని ఈ ఇమేజ్ అయితే డిలీట్ చేద్దాం. మనం ఇప్పుడు ఈ ఇమేజ్ అయితే డిలీట్ చేస్తున్నాం. మళ్ళీ ఇమేజ్కి అయితే పేస్ట్ అయితే చేస్తున్నా. ఇలా పేస్ట్ చేసుకొని మీకు ఫేస్ కనిపించేలా పెట్టుకుంటారంటే ఫేస్ కనిపించేలా పెట్టుకున్నాండి. లేకపోతే ఫింగర్స్ ఇలా జూమ్ పెట్టుకొని మీకు ఫేస్ కనిపించేలా పెట్టుకోతే మళ్ళీ ఫేస్ కనిపించేలా పెట్టుకునండి. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ 18.48 మిల్లీ దగ్గరికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. మళ్ళీ ప్లస్ చేసుకొని ఎక్స్ట్రా పాయింట్ ప్రింట్ చేద్దాం. ఇలా ఒక 5 ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ ఒక 5 ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం. ఎక్స్ట్రా పాయింట్ ప్రింట్ చేసుకుని మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీద మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేద్దాం. ఇలా మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుందాం. మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ ఒక మీడియా మళ్ళీ ఈ ఫోటో అయితే యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్ స్క్రీన్ అయితే చేద్దాం. మళ్ళీ ఇలా చేసుకొని మళ్ళీ కొన్ని మ్యాక్సిమం అయితే కొన్ని ఫొటోస్ అయితే పడతా ఒక 20 ఫొటోస్ అయినా వర్క్ అయితే అవుతుంది. 1 బై 1 చేంజ్ చేయడానికి అయితే చేంజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం అయితే కొన్ని ఫొటోస్ అయితే ఇలా చేయడానికి ట్రై చేయండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేయండి. టైం అప్పటికి వచ్చేసేయండి 6.36 మిల్లీ వరకు వచ్చి ఇక్కడ వచ్చిన దాని తర్వాత ఇప్పుడు ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కే యానిమేషన్ ఉంది చూసుకోండి. కే యానిమేషన్ అయితే ఉంది. ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ కనపడుతుంది. కాపీ రిప్లేస్ డిలీట్ చేసేసేయండి. ఇప్పుడు ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఆర్ఎంఆర్ పక్కన ప్లస్ కనపడుతుంది. పేస్టల్ పక్కన కలర్ అండ్ ఫిల్ ఆఫ్ చేసుకొని టైమింగ్ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకొని ఇలా జూమ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఈ ఫోటో అనేది ఒక్కసారి సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేసుకునే అవసరం లేదు. ఒకసారి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా ఫింగర్స్తో జూమ్ అయితే పెంచుకొని చూసుకోండి. ఫోటో అడ్జస్ట్మెంట్ ఇలా సైజ్ అనేది తక్కువ వెళ్ళిపోతుంది. మనం ఏం చేయాలంటే ఫింగర్స్తో అనేది ఇలా పెంచుకున్నాలా ఫింగర్స్తో అయితే పెంచుకునండి. ఇక్కడ ఫింగర్స్ ఇక్కడ చిన్నగా ఉంటుంది, చుక్కలు డాట్స్ ఉంటాయి. డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇలా పెంచుకునండి ఫింగర్స్తో. ఇలానే చాలా సింపుల్గా అయితే చేసుకుంటారు. చాలా కొన్ని ఫొటోస్ లుక్ అడ్జస్ట్మెంట్ అయితే అడ్జస్ట్మెంట్ ఉంది. కొంచెం ఫొటోస్ సైజ్ తక్కువ కావాలంటే ఇలా సైజ్ తక్కువ చేసుకుని ఇలా చేసుకున్నాండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి 18.48 మిల్లీ వరకు వచ్చేసి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని యానిమేషన్ ఉంది ఆ ఫోటో మీద క్లిక్ చేసుకొని కీ యానిమేషన్ చూసుకోండి. కీ యానిమేషన్ అయితే దీనికైతే లేదు. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో అయితే పాత ఫోటో అయితే డిలీట్ చేసేసి ఇప్పుడు న్యూ ఫోటో ఉంటుంది ఆ ఫోటో అయితే ఇలా అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా చేసుకునండి. ఈ టెస్ట్ అయితే ఇలా కొంచెం కిందకైతే వెళ్ళిపోయింది. ఈ టెస్ట్ అనేది ఇది ఇక్కడ ఉండాలి, కొంచెం పైకి అయితే వచ్చేసింది. ఇలా ఏం చేద్దామంటే మళ్ళీ ఇక్కడ కొంచెం ఇప్పుడు ఇలా పేస్ట్ చేసినారు కదా, ఇలా ప్రతి ఒక్క ఫోటోకి ఇలా ఇక్కడి నుంచి పేస్ట్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ 18.48 మిల్లీ దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 6 ఫొటోస్ యాడ్ చేసినారు కదా, ఆ 6 ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే చేయండి. కొంచెం నిదానంగా కొంచెం స్కిప్ చేసుకున్నట్టయితే చూడండి, మీకైతే వీడియో ఎండ్ వరకు అయితే ఇలా అర్థమవుతుంది. ఇలా అన్నిటికీ ఇలా పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా పేస్ట్ అయితే చేసిన తర్వాత సెట్టింగ్ పక్కనే షేర్ అయితే మీకు ఏ కాల్ కావాలంటే ఒక ఆటోమేటిక్స్ని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.